నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కదం తొక్కిన జన సైనికులు, భారీ ర్యాలీకి తరలివచ్చిన జన సైన్యం. మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన కేఎన్ఆర్. రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు. కందులపాడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని వుడా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా గల గ్రౌండ్స్ లో నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ చైర్మన్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్త శిబిరాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఇచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డిని అభినందించారు. వారి తమ్ముడు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అనే నానుడితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, యువత అంతా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో పాల్గొని బ్లడ్ లేని వారికి అందించాలని ఆయన కోరారు. సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగానే స్పోర్ట్స్ లో ఉన్న వారికి చేయూత ఇవ్వడం, అలాగే నిరుపేదలకు సాయం చేయడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోంబాబు, నాగేశ్వరరావు, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఢిల్లీ, నాగూర్, శరత్, రాఘవరెడ్డి, బొడ్డేపల్లి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాతకి నా తరఫున, మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున ముందుగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించడానికి ప్రధానమైన కారణం శ్రీ సురేష్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ రాఘవరెడ్డి గారు. తను అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లో మరణించిన, అంటే తన మరణాన్ని ఇంకొకరి జీవితంలో పునర్జననంగా మార్చే ఒక బృహత్తరమైన కార్యక్రమమే ఈరోజు ఇక్కడ జరుగుతున్న రక్తదాన శిబిరం. ప్రతి విషయంలో కూడా యువతకు అండగా ఉంటూ, యువతని ఐక్యత చేస్తూ, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి ఈరోజు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ కి, అలాగే సురేష్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కేఎన్ఆర్ గారికి, అలాగే సోంబాబు గారికి, అలాగే ఇతర నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటూ, మన గాజువాక వుడా కాలనీ డబల్ రోడ్లో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి వందే భారత మన గాజువాక వినోద్ బాలు గారు, అదేవిధంగా రక్తదానం మిన్నంటారు. ఎందుకంటే సురేష్ రెడ్డి గారు వాళ్ళ సోదరులు రాఘవరెడ్డి గారు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు బ్లడ్ కూడా అవసరమైందని తెలిసింది. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే తమ్ముడికి మీద అభిమానంతో, బ్రదర్ మీద అభిమానంతో ఈయన ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి గాజువాక ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు స్పోర్ట్స్లోనూ అందరికీ కూడా సహాయం చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పైగా 200 యూనిట్లు రక్తదానం చేయడం అనేది గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారో యువకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసిన గొప్ప వాళ్ళు అవుతారు. మరి సమాజంలో మానవతా దృక్పథంతో ఇలా ముందుకొచ్చినటువంటి యువత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి సురేష్ రెడ్డి గారికి, రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే అదానీ గంగవరం పోర్టు మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జాలారి పల్లిపాలెం గ్రామ పెద్ద కదిరి భూలోక అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు జాలారి పల్లెపాలెం కమ్యూనిటీ హాల్ వద్ద జాలారి పల్లెపాలెం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదానీ గంగవరం పోర్టు ప్రతినిధులు రమేష్, ప్రసాద్ పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డాక్టర్స్ పర్యవేక్షణలో ఈసీజీ, బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్ట్, కంటి, దంత మరియు వినికిడి పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8 మెడికల్ క్యాంపులు నిర్వహించామని అన్నారు. రెహబిలేషన్ కాలనీలకు గంగవరం పోర్టు ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కదిరి సత్తయ్య, కాసారపు సత్తయ్య, చింతపల్లి నోకన్న, కదిరి సత్తయ్య మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఊరు పెద్దలందరూ కూడా కూర్చొని సమీక్షించుకొని ఖచ్చితంగా ఈ సర్వీస్ మనకి కావాలి అని వాళ్ళు కనుక అనుకున్నట్లయితే దాన్ని ఒక పేపర్ మీద మనం తీసుకొని వచ్చి మనకి దగ్గరికి అదాని ఫౌండేషన్ వారికి ఆ ఫీల్డ్ స్టాఫ్కి కానీ మేనేజ్మెంట్కి కానీ ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా హయ్యర్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లోనే అది ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా రీసెంట్గా మనకు సత్తయ్య కానీ లేకపోతే వాళ్ళ గ్రామ పెద్దలు కానీ లాస్ట్ టైం వచ్చేసి మా విలేజ్లో 2-3 సమస్యలు చెప్పారు. ఒకటి, మాకు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయండి, కంటి పరీక్షలు కూడా కావాలన్నారు. దాంట్లో విధంగా కొన్ని వీధులు ఏవైతే ఉన్నాయో ఆ వీధుల్లో ఖచ్చితంగా కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మరీ డార్క్ ప్లేస్లో అయితే దాదాపు ఒక 15 వరకు ఐడెంటిఫై చేశారు. కానీ ఒకేసారి 15 ఇవ్వడం కుదరదు కాబట్టి 5 ప్లేస్లు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. 1-2 రోజుల్లో సోలార్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అభ్యర్థన మేరకు మనం ఈరోజు హెల్త్ క్యాంపు పరీక్ష చేసుకుంటున్నాము. ఈ హెల్త్ క్యాంపులో మనకి బీపీ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా జనరల్గా ఎటువంటి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డాక్టర్ గారు పరిశీలిస్తారు. దాంతోపాటుగా జనరల్ మెడిసిన్ అయితే ఇక్కడ ఇస్తారు. ఏదైనా ఎక్కువ రిక్వైర్మెంట్ హయ్యర్ మెడికేషన్ ఉంటే అది రిఫర్ చేస్తారు. దాంట్లో భాగంగానే మనకి కంటి ఆసుపత్రి నుండి కూడా వచ్చారు. వాళ్ళు కూడా కంటి పరీక్ష చేస్తారు. ఏదైనా మెడిసిన్ పడ్డట్టయితే మెడిసిన్తో క్లియర్ చేస్తారు. లేదు ఖచ్చితంగా కళ్ళజోడు కావాలి అనుకున్నట్టయితే కళ్ళజోడు కూడా అదాని ఫౌండేషన్ వారు ఫ్రీగా ఇస్తారు. లేదు క్యాటరాక్ట్ కనుక పడుతుంది అంటే క్యాటరాక్ట్ కూడా చేయించే ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా, రిఫర్ కూడా. సో దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామ సభ్యులు గంగవరం పోర్టు వారు మనకి అదాని ఫౌండేషన్ వారిచే నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి అండి. ఇటువంటి హెల్త్ కార్యక్రమాలు దాదాపు లాస్ట్ 2022 ఆగస్టు నుండి మనం ఇప్పటి వరకు 8 కార్యక్రమాలు చేపట్టాము. ఈ 8 కార్యక్రమాల్లో కూడా దాదాపుగా మనకి 1572 మంది లబ్ధి పొందారు. దాంట్లో కళ్ళజోళ్ళు అయితే 822 మంది ఇప్పటి వరకు లబ్ధి పొందారు. లాస్ట్ టైం మనము 82 మందికి ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో బీపీ, షుగరు, క్యాన్సర్ ఇవన్నిటిని కూడా పరిశీలించేసి ఒక 6 మాత్రం వాళ్ళ రక్త నమూనాలు తీసిన తర్వాత కొంత ఇబ్బందిగా ఉంది, వాళ్ళని హయ్యర్ మెడికల్కి కూడా తీసుకెళ్లారు. సో ఇటువంటి కార్యక్రమాలు ముందుకు మళ్ళీ తీసుకెళ్తూ ఉండాలని తెలియజేస్తుంది. అంటే ఎంతో విలువైన డే అయినా సరే ఈరోజు మెడికల్ కోసం మన జాలర్పల్లిపాలెం గ్రామ పెద్దల అభ్యర్థన మేరకు మరి గంగవరం అదాని ఫౌండేషన్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు గారు అలాగే వారి బృందం మరి వెళ్ళిన వెంటనే మాకు ఈ యొక్క డేట్ ఇచ్చి ప్రముఖ డాక్టర్లలో ప్రత్యేకమైన హాస్పిటల్ని తీసుకొచ్చి హెల్త్ చెకప్లు చేయించడం మా గ్రామంకి ఎంతో ఆనందదాయకం సార్. అదేవిధంగా మరి బీపీ, షుగరు, ఈసీజీ అలాగే ఐ క్యాంపు, మరి మహిళలకు ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించడం మాకు ఎంతో హర్షణీయంగా ఉంది సార్. మరి ఇంకా ఇలాంటి ఎన్నో విలువైన సమయాల్ని మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తూ మా యొక్క అభ్యర్థన మేరకు డెవలప్మెంట్ విషయంలో గ్రామ డెవలప్మెంట్ కోసం ఇంకా ముందు కార్యక్రమాల్లో పెద్దలందరూ ఐక్యమత్యంగా ఉండి చేయించుకోవడానికి అందరూ మా జాలర్పల్లిపాలెం పెద్దలందరూ ఐక్యమత్యంతో ఉన్నాం సార్. మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడూ ఉంటే మేము ఎల్లప్పుడూ మీ యొక్క మేలు మర్చిపోం సార్. థ్యాంక్స్ సార్. ప్రజా అవసరాల కోసం ఉంచిన ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని జీవీఎంసీ 70 వార్డు చట్టివానంపాలెంకు చెందిన శ్రీకృష్ణ మెయిన్ రోడ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. గ్రామ కంఠం చెరువు జాగాలో నిర్మాణం చేయొద్దని చెప్పినా వినిపించుకోకుండా స్థానిక కార్పొరేటర్ అండతో నిర్మాణం సాగిస్తున్నారని ఆరోపించారు. జిరాయితీ సర్వే నంబర్ 79/1 నంబర్ను చూపించి 78/1లో అనధికార నిర్మాణం చేస్తున్నారని, దీనిపై గ్రామం అంతా ఒక్కటై నిలదీసినా మొండిగా నిర్మాణం సాగిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు తెలిసిందని స్థానిక నాయకులు చట్టి గోపి, చట్టి అప్పారావులు తెలిపారు. సమావేశంలో వై తమ్మునాయుడు, కె నాగేశ్వరరావు, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెప్పి వాళ్ళేమో వాళ్ళ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా ప్లాన్ కూడా వాళ్ళని తీసేయడం జరిగింది. ప్లాన్ కూడా జరగలేదు. వాళ్ళేమో రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊటి నుంచి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం మళ్ళీ మొదలు పెడుతున్నారు. సత్యనారాయణ వాళ్ళ పిల్లలు అంటే పిన్నాదు, ఇంకొక అబ్బాయి ఏమో వంశీ అని, తర్వాత కూతురిద్దరు సునీత అని, సత్య అని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిన్న మేము వెళ్ళి మామూలుగా అడిగాం.
ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకు ఎలా చేస్తున్నారు, ఇది గ్రామానికి సంబంధించింది కదా అంటే, లేదు మా భూమి ఇక్కడ పోయింది, మేము అక్కడే మా మా ల్యాండ్ ఉంది, కొంత 100 గజాలు ఉండిపోయింది, దానివల్ల మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం, ఎవరు చెప్పినా కూడా మేము ఒప్పుకోం. మేము ఉరుకుడు చందుతో మాట్లాడాం, చందు మాకు గట్టి హామీ ఇచ్చాడు, రేపు ఎమ్మెల్యే కూడా గెలుస్తారు, గెలిచిన తర్వాత మీరు మా సంగతి ఉంటే మేము చూపిస్తాం అని మమ్మల్ని బాగా బెదిరించడం జరిగితే మేము నిన్నేమో కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఏసీపీ గారు చెప్పినా కూడా అధికారులు మరి స్పందించలేదు. మరి నేను సెలవునో ఏమనో రాలేదు. ఇవాళ కూడా రాకపోవడం వల్ల వాళ్ళు కంటిన్యూగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు చేసింది ఏంటంటే పక్క సర్వే నెంబర్ వేసి ఆ డాక్యుమెంట్ని 89/1 సర్వే నెంబర్ వేసి అదేమో జిరాయితీ భూమి నెంబర్ వేసి వీళ్ళేమో 78/1లోనేమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను గతంలో దీన్ని సర్వే చేయించాను, సర్వే చేస్తే చెరువు అని తెలియంది. ఒక అంగుళం ఇట్టైనా గోడ ఉంటుంది, కానీ గోడకి అవతల అయితే మటుకి మొత్తం జిరాయితీ, యువతల మటుకి ఆ గోడ కూడా ఇందులోనే ఉందని మాకు గట్టిగా నమ్మకం. ప్లస్ మేము ఫిజికల్గా కూడా మేము సర్వే చేసాం, కానీ మా పెద్దలు ఎంతమంది చెప్పినా కూడా వినట్లేదు. ఇప్పుడు మళ్ళీ మా పెద్దలు అడిగితేనేమో మాకు ఆల్టర్నేటివ్ 100 గజాలు ఎక్కడైనా ఇవ్వండి, ఇస్తే మేము తీసేస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి గమనించి అధికారులు కూడా దాని మీద గట్టిగా చర్య తీసుకోవాలని. మా ఊరికి వచ్చే ఏకైక ఒక రోడ్డు అదే ఉంది. ఆ పక్క కంపెనీ రాజుగారిని అడిగితే ఆ రాజుగారు మాకు 5 నుంచి 10 అడుగులు స్థలం ఇస్తాం, వెనకాతల మీరు ఆ ఆక్యుపై చేసింది మీరు తీయించండి అని చెప్పి గత 10 ఏళ్ళ నుంచి కూడా మాతో ఫైటింగ్లో జరుగుతున్నాయి, మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గారు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి, బాబు మీకు ఎలాగైనా సరే రోడ్డు ఇప్పిస్తాం, మీకు కావస్తే డబల్ టీడీఆర్ ఇప్పించి మీకు ఆ రోడ్డు కొంచెం మీరు అది తీస్తే ఆ డబల్ టీడీఆర్ ఇస్తామని చెప్పి ఆయన ఒప్పించడం జరిగింది. ఆయనేమో ఇప్పుడు ఏమంటాడంటే ఆ కన్స్ట్రక్షన్ చేస్తే నేను ఎట్టి పరిస్థితులు ఇవ్వను, మీరు తీయండి, నేను ఇస్తాను. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెదగంటియాడ, నడుపూరు, పైడిమాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు. పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్నింటా వెనుకబడిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే కనీసం మాట్లాడని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను సైతం అమ్మేశారని ఆరోపించారు. పార్టీని బలోపేతం చేస్తూ జన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసమే ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జనసేన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నడుపూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లిముక్కు, పెద్ద గంటియాడ, బీసీ రోడ్డు, కొత్త గాజువాక, పాత గాజువాక, ఆటోనగర్, బీహెచ్వివి మీదుగా శీలానగర్ వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన జన సైనికులతో రోడ్లన్నీ నిండిపోయాయి. కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, తిప్పల రమణారెడ్డి, ముమ్మాన మురళి, లంకల మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. నాయకులందరికీ కార్పొరేటర్ గారికి, గడ్శాల అప్పారావు గారికి, రమణారెడ్డి గారికి, కనకారావు గారికి, ఆర్మీ గోవింద్ గారికి, ఈ వార్డు అధ్యక్షులు మురళి గారు, కాదా శ్రీనివాస్ గారు, రామారావు గారు, గంధ వెంకటరావు పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో తరలి వచ్చినటువంటి భారీ ర్యాలీకి మా జన సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మేము ప్రత్యేకంగా ఈ బైక్ ర్యాలీలు అనేటువంటి ఉద్దేశం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల్లో వారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందడమే కాకుండా అన్ని వర్గాలకి అన్యాయం చేసే విధంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అతిపెద్ద కర్మాగారం, దాని మీద ఆధారపడి గాజువాక నియోజకవర్గం ఉంది. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు బలముండి కూడా అతను కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా అమ్మేయటానికి ఉత్సాహంగా ఆయన ముందుకెళ్తున్నారు. కారణం దాంట్లో ఉన్నటువంటి వేలాది ఎకరాలు అతను అదానికి ఇచ్చి తద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాడుతుంది. అదే రకంగా గంగవరం పోర్టు అది ప్రభుత్వ రంగంలో ఉంటే మాకు ఉపాధి వస్తుందని చెప్పి ఇక్కడ అనేక మంది మత్స్యకారులు కానీ మా నిర్వాసితులు కానీ భూములు ఇచ్చాం. భూములు ఇచ్చింది గవర్నమెంట్ పరిధిలో ఉండాలని పోర్టు, దానివల్ల ఉపాధి వస్తుందని. కానీ వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఉచితంగా తనకేదో నచ్చిన విధంగా దాదాపు 1600 కోట్ల రూపాయలు విలువ చేసి ఓన్లీ భూముల్లే
అదాని వారికి 500 కోట్ల రూపాయలు కట్టబెట్టారు. దాంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొండల మీద గుట్ల మీద గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. దశాబ్దాల తరబడి జీవిస్తున్న సరే అద్దెళ్లలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఇవ్వడానికి మీకు మనిషికి 60 గజాల స్థలం ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులకు కానీ ప్రభుత్వానికి కానీ చేతులు రావట్లేదు. కానీ వైసీపీ పార్టీలో తిరుగుతున్నటువంటి పెద్దలకు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎమ్మెల్యే అనుచరులకు కానీ వాళ్ళందరూ ఆక్రమించుకోవడం మొత్తం ఎకరాల చొప్పున భూములు ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ మేము వెదగంటాడ మహాత్మా గాంధీ విగ్రహానికి దండేసి వారికి ఒక వినతిపత్రం ఇచ్చి తద్వారా బైక్ ర్యాలీ ప్రారంభించి కొత్త గాజువాక పాత గాజువాక శీలనగర్కి వెళ్తున్నాం. ఇది కనువిప్పు కావాలి ఎవరికి, ప్రజలకి ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కూడా ఆశీర్వదిద్దాం ప్రజలు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మేమందరం కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజల సమస్యలు వింటాం. ప్రజల సమస్యలు వినడమే కాకుండా పరిష్కార మార్గం చూపిస్తాం. దానికి భరోసా ఇవ్వడానికి మేము బైక్ ర్యాలీ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కందులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాఠశాలలో సర్పంచి నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం కందులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాఠశాలలో సర్పంచి నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచి నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు మనము ఇంత స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అని తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాస్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు ఉండదని మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ బాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో మైలవరం ఇన్ఛార్జ్ బాల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మా బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పోటీ చేయబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ రాజ్యసభ సభ్యులు పోటీ చేయబోతా ఉన్నారు. అందులో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజకీయాలు, ఎంతో చైతన్యవంతమైన జిల్లా కృష్ణా జిల్లా, అందులో ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లాలో కూడా మాజీ కేంద్ర మంత్రులు పోటీ చేయబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఇవి బులెటిన్ అప్డేట్స్.